శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి బాధక గ్రహం గురించి తెలుసుకుందాం. అంటే ప్రతి రాశికి కూడా ఏదో ఒక బాధక గ్రహం ఉంటుంది. అలాగే మిథున రాశి ద్విస్వభావ రాశి అవటం వల్ల ఈ ద్విస్వభావ రాశుల వారికి సప్తమాధిపతి బాధకుడు అవుతుంటాడు. అంటే ఒక విధంగా ఈ రాశి వారికి గురువు బాధకుడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే జీవిత భాగస్వామి బాధకుడు అవుతుంటాడు అన్నమాట. అంటే పెళ్ళైన దాకా చాలా ఆనందంగా సంతోషంగా ఉన్నటువంటి మిథున రాశి వారు వివాహం తర్వాత ఒక బంధం వేసినట్టు వారి యొక్క స్వేచ్ఛకి చాలా అడ్డు తగులుతుంటుంది. సో దానివల్ల ఏంటంటే అప్పటిదాకా ఉన్నవాళ్ళు ఒక పద్ధతిగా క్రమశిక్షణగా వెళ్ళడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ రాశి వారికి గురువు బాధకుడు అవుతుంటాడు. అలాగే బాధకుడు యొక్క రెండవ రాశి మరి మన మీనరాశి. స్వభావ సిద్ధంగా మీనరాశి రాశి చక్రంలో 12వ రాశి అవ్వటం వల్ల ఈ మిథున రాశి వారికి దశమ భావం కూడా మీనరాశి అయింది. దానికి కూడా బాధకుడు గురువు అవుతుంటాడు. అంటే రాశి బాధకుడు రాశి కాదు, కానీ గురువు బాధకుడు అవుతుంటాడు. ఆ కారణం వల్ల జాతకుడు ప్రారంభంగా ఉద్యోగంలో చాలా వరకు సెటిల్ అవ్వలేకపోతుంటారు. అయితే వీళ్ళు ఎప్పుడైతే సొంత ప్రాంతాన్ని విడిచిపెట్టి ఒక విదేశం కానీ దూర ప్రాంతం కానీ వెళ్ళినప్పుడు అక్కడ బాగా రాణించగలుగుతూ ఉంటారు అన్నమాట. అంటే వృత్తిరీత్యా వీళ్ళు దూర ప్రాంతం వెళ్ళినప్పుడు బాగా రాణిస్తారు. బికాజ్ అక్కడ ఈ బాధక గురువు ఏంటంటే జాతకుడిని ముందుగా చాలా ఇబ్బంది పెట్టి ఒక మంచి స్థితి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే సప్తమ భావం వీళ్ళకి ఏమైందంటే ధనుసు రాశి అయింది. ధనుసు రాశి సహజంగా భాగ్యరాశి అవ్వడం వల్ల 9వ రాశి అవ్వడం వల్ల ఒక విధంగా వివాహం తర్వాత అదృష్టం కలిసి వస్తుంది. కానీ వ్యక్తిగతంగా మిథున రాశి వారు చాలా స్వేచ్ఛాజీవులుగా ఉంటారు. వాళ్ళకి ఏదైతే నచ్చుతుందో ఆ క్షణంలో నిర్ణయం తీసుకొని అది అమలు చేయడం జరుగుతుంటారు. కాబట్టి వాళ్ళకి కొద్దిగా బంధం వేసినట్టు ఉంటుంది. బట్ కానీ వివాహం తర్వాతే వీళ్ళ జీవితం బాగుంటూ ఉంటుంది అన్నమాట. ఫర్ ది సేమ్ టైం ఏమైంది, ఈ బాధకుడు ఈ సప్తమ భావానికి గురువు అయ్యాడు, దశమానికి గురువు అవ్వటం వల్ల వీళ్ళ జీవితం చాలా వరకు వివాహంతోనే ముడిపడి ఉంటుంది, ఉద్యోగంతో ముడిపడి ఉంటుంది. ఎందుకంటే రెండు లింకప్ అయి ఉంటుంది అన్నమాట. మంచి ఉద్యోగం ఉంటే మంచి భార్య దొరుకుతుంది, వాళ్ళ వివాహ జీవితం కూడా చాలా ఆనందంగా హ్యాపీగా జరుగుతూ ఉంటుంది. ఉద్యోగంలో ఏమాత్రం ఇబ్బంది వచ్చినా, ఉద్యోగంలో స్ట్రగుల్ వచ్చినా వివాహంలో కూడా ఇబ్బంది రావడం జరుగుతుంటుంది. నెమ్మదిగా చికాకులు కూడా వస్తాయి. సో ఏదైనా రెండు లింకప్ అయి ఉంటాయి. ఈ మిథున రాశి వారికి ఎస్పెషల్లీ అంటే వీళ్ళకి ఉద్యోగం బాగుంటే వివాహ జీవితం బాగుంటుంది, వివాహ జీవితం బాగుంటే ఉద్యోగం బాగుంటుంది. ఇది ఈ రాశి వారి ప్రత్యేకత. అయితే సాధారణంగా సప్తమ భావం మారకుడు కూడా అవుతూ ఉంటాడు. అంటే మారకుడు అంటే మరణాన్నిచ్చే గ్రహం కాకుండా చాలా వరకు జాతకుడిని మరణం లాంటి అభిప్రాయాన్ని అంటే అటువంటి సన్నివేశాన్ని ఇస్తుంటాడు అన్నమాట. అబ్బా దీనికన్నా మనకి చాలా ఇబ్బందికరంగా ఉంది అనుకున్నటువంటి అలాంటి స్థితి కలిగిస్తూ ఉంటాడు. కానీ ఎప్పుడైతే ఆయుష్ పూర్తవుతుందో జాతక పీఠిక మీద ఆయుష్ ఉంటుంది. ప్రతి జాతకుడు పుట్టినప్పుడే అతని ఆయుష్ ఇంతని లెక్క కట్టి బ్రహ్మదేవుని పంపించడం జరుగుతుంటుంది. ఎప్పుడైతే ఆయుష్ పూర్తయిందో అప్పుడు ఈ బాధక గ్రహం మారక గ్రహాలు అవి నిర్ణయించి జాతకుడికి విముక్తి కలిగించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా గురువు లాంటి శుభగ్రహం ఎప్పుడు కూడా జాతకుడిని మంచి మార్గంలో పెట్టడానికే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కువగా ఈ మిథున రాశి వారు బాధక గ్రహమైనటువంటి గురువుతో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇబ్బంది పడక్కర్లేదు. అయితే శ్రమాంతర విజయం అట సక్సెస్ తర్వాత సక్సెస్ వస్తుంటుంది, ఫెయిల్యూర్ తర్వాత ఫెయిల్యూర్ వస్తుంటుంది వీళ్ళ లైఫ్లో. అది కంటిన్యూ అవుతుంటుంది అన్నమాట. సో అది కూడా జాగ్రత్తగా గమనించుకోవాలి. దాని తర్వాత ఎవరి జన్మ జాతకంలో అయినా ఎస్పెషల్లీ మిథున రాశి వారికి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు గురుగ్రహంతో కలిసి ఉన్నప్పుడు వారి జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన టైం వేస్ట్ అవుతుంటుంది అన్నమాట. డిగ్రీ అయిన తర్వాత జాబ్ రావడంలో కానీ, చాలామంది ఏదో పోటీ పరీక్షల కోసం అలా రాస్తూ వేస్ట్ చేయడం కానీ, చాలామంది సివిల్స్ వాటికి 4-5 సంవత్సరాలు కూడా ప్రయత్నం చేయడం ఈ బుధ గురుగ్రహాల ప్రభావం వల్ల రావడం జరుగుతుంటుంది. సో ఎందుకంటే ఎంత టాలెంట్ ఉన్నప్పుడు కూడా గురువు బాధకుడు అవడం వల్ల వారికి సక్సెస్ ఇవ్వడంలో చాలా వరకు అవకాశాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటాడు. కాబట్టి ఇదొకటి గమనించాలి. అలాగే ఈ బాధకుడైనటువంటి గురువు
అలాగే మరి శనిగ్రహంతో కలిసినా కూడా, అంటే గురువు శని కలిసి ఉన్నప్పుడు కూడా జాతకుడు ఏమవుతాడంటే చాలా చిన్న స్థాయిలో ఉద్యోగం ప్రవేశించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆల్ ఆఫ్ ది సడన్ మనం లైఫ్లో సెటిల్ అవుతున్నాం అనుకున్న టైంలో అది ఉద్యోగ భంగం జరుగుతూ ఉంటుంది. అక్కడ నుంచి ఒకసారి మళ్ళీ వ్యాపారంలో కూడా మారుతుంటాడు. ఎందుకంటే ఈ బాధక గ్రహం అయినటువంటి గురువు మిథున రాశి వారికి దశమాధిపతి అయ్యాడు. మరి శని భగవానుడు ఏమో భాగ్యాధిపతి అయినప్పుడు కూడా అష్టమాధిపతి కూడా రావటం వల్ల ఈ రెండు గ్రహాల కలయిక ఏంటంటే జాతకుడికి ఒక విధంగా ఉద్యోగానికి భంగం కలుగుతూ ఉంటుంది. ఒక విధంగా ఏంటంటే ఈ శని గురువులు భాగ్య రాజ్యాధిపతులుగా ఈ మిథున రాశి వారికి అవడం వల్ల ఏమవుతుందంటే జీవితంలో ద్వితీయార్థంలో, అంటే ఇంచుమించుగా 45 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ యోగం పనిచేస్తుంటుంది. ఇది మిథున రాశి వారికి వారి యొక్క జన్మజాతకంలో శని గురువు కలిసి ఉంటే ఈ యోగం ప్రభావం వల్ల జాతకుడు సెకండ్ హాఫ్లో చాలా అభివృద్ధి చెందుతుంటాడు. అది కూడా కొన్ని సందర్భాల్లో మరి స్వక్షేత్రమా, అలాగే ఉచ్చ నీచ ఇవి కూడా పరిగణలో తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఏదైనా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఏ గ్రహం కూడా సింగిల్గా ఎట్టి పరిస్థితుల్లో కూడా అపకారం చేయదు. ఆ గ్రహానికి ఇంకొక గ్రహం తోడైనప్పుడు మాత్రమే ఆ గ్రహం తన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి సో ఏదైనా శుభగ్రహం శుభులతో ఉన్నప్పుడు మంచి ఫలితాన్ని, శుభగ్రహం పాపగ్రహాలతో కలిసినప్పుడు చెడ్డ ఫలితాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ గురుగ్రహం మరి మిథున రాశి వారికి అటు వివాహ వ్యవస్థ మీద, ఉద్యోగ వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపడం జరుగుతూ ఉంటుంది. రాశి చక్రం ప్రకారం ప్రతి ఒక్క రాశికి బాధక గ్రహం ఉంటుంది, అష్టమాధిపతి ఉంటాడు, అలాగే అష్టమాధిపతితో కలిసిన గ్రహాలు ఉంటాయి, 22వ ద్రాక్షాణపతి ఉంటాడు, 64వ నవాంశపతి ఉంటాడు. ఈ విధంగా అనేక గ్రహాలు మరి జన్మజాతకంలో ప్రతి రాశి వారికి ఏదో ఒక ఇబ్బంది కలిగించే గ్రహాలు ఈ విధంగా ప్రతిదానికి ఉండడం జరుగుతుంది. అయితే ఏదైనా ఈ నవగ్రహాలు కూడా మానవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ అతను అభివృద్ధికి కారణమవుతుంటాయి. అతను ఏమాత్రం దోవ తప్పిన పనిష్మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉంటాయి. కేవలం శని భగవానుడు ఒక్కడే కష్టాలు కలిగిస్తాడని, గురుగ్రహం మాత్రమే జీవితంలో అదృష్టాన్ని ఇస్తుందన్నమాట కేవలం 100కి 100 పాళ్ళు రాంగు. మరి అన్ని గ్రహాలు సహకరిస్తేనే జీవితంలో ఆ జాతకుడు జీవితంలో పైకి రావడం జరుగుతుంది. అయితే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పోర్ట్ఫోలియో ఉన్నట్టు శుక్రగ్రహం వివాహ జీవితానికి, కుజుడు ధైర్య సాహసాలకి, శని క్రమశిక్షణకి, వృత్తికి, కర్మకి, బుధుడు విజ్ఞానానికి, వ్యాపారానికి, గురువు సంస్కారానికి, జ్ఞానానికి, ఇక రాహువు దురాశకి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త సుఖాలు తనకే కోరుకోవాలనే ఒక డెమన్ ప్లానెట్, దానికి పూర్తిగా ప్రతిదీ వైరాగ్యంగా ప్రతిదీ వదులుకొని, అంటే కేతువు మరి తలలేని మొండెం కాబట్టి కేతువు హృదయంతో ఆలోచిస్తుంటాడు. ప్రతిదీ కూడా సాఫ్ట్ కార్నరు, ప్రతిదీ వదులుకోవడం. ఈ విధంగా ఆధ్యాత్మికవేత్తలకి, సన్యాసులకి, మరి బ్రహ్మచారులకి అటువంటి వాళ్ళకి కేతు కారణం అవుతుంటాడు. ఏదైనా అన్ని గ్రహాలు సహకరిస్తేనే జాతకుడికి ఉత్తమ జాతకంగా పరిగణించబడుతుంది. ఏదో కొన్ని గ్రహాలు సహకరిస్తే 50% అనుకూలిస్తూ ఉంటాడు. కేవలం 1-2 గ్రహాలు అనుకూలిస్తే ఏదో జీవితం అలా సాఫీగా జరుగుతుంటుంది. బట్ ఏదైనా ప్రతి గ్రహాన్ని కూడా మరి గ్రహాలు కూడా దేవతల యొక్క స్వరూపాలు కాబట్టి అవి జప దానాల ద్వారా, పూజల ద్వారా, రత్నధారణ వల్ల ఖచ్చితంగా గ్రహాలు మనకి అనుకూలిస్తాయి. అయితే ఏ గ్రహం అయినా కష్టపడకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫలితం ఇవ్వదు. కేవలం మనం ఉంగరం పెట్టేసుకున్నామంటే జీవితం మారదు. ఎవరికో ఒక 10,000 ఇచ్చి జపం చేయించామన్నా కూడా జీవితం మారదు. మనకి ప్రస్తుతం జీవన విధానంలో జాతకుడికి ఏది అవసరమైతే ఉంటుందో, సుమారుగా మనకి వివాహ ప్రయత్నం చేస్తున్నాడు, వివాహం కుదరలేదంటే కుజుడికి జపం చేసేద్దామండి, శనికి దానం ఇచ్చేద్దామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు
ఎన్ని సంవత్సరాలు ఇలా చేసినా కూడా జరిగే అవకాశం ఉంది. అంటే మీరు వివాహానికి ఎంతవరకు యోగ్యత కలిగి ఉన్నారు, మీకు ఎటువంటి భార్య వచ్చే అవకాశం ఉంది అన్న విషయాన్ని బాగా పరిశీలించి మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటూ కొంతవరకు ఈ పూజా కార్యక్రమాలు స్వయంగా చేసుకుంటే కంపల్సరీగా మీ యొక్క ఆశయం నెరవేరుతుంది తప్ప కేవలం ఈ గ్రహాలు మనం వాటిని ప్రసన్నం చేసుకుంటే అవి శుభగ్రహాలుగా వరాలిస్తాయి. వాటిని నిర్లక్ష్యం చేసి వాటికి సంబంధించిన తప్పు కార్యక్రమాలు చేస్తుంటే అవి బాధకుడుగా మరి జాతకుడి యొక్క పతనానికి కారణమవుతుంటాయి. స్వస్తి.